అని మర్చిపోలేము, ఆవకాయ మర్చిపోలేము. ఈరోజు మన వీడియోలో ఆవకాయ పచ్చడి. ముందుగా కావాల్సిన మామిడికాయలని అయితే మనం శుభ్రంగా నీటిలో వాష్ చేసుకునేటప్పుడు వాటికి జిడ్డు కట్ట లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. క్లీనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది కాయబారం బాగా క్లీన్ చేసుకొని పెట్టుకోవడం వల్ల ఆ జిగురు కట్ట లేకుండా ఉంటుందన్నమాట. అలాగే క్లీన్ చేస్తున్నాను. మా అమ్మగారు కూడా నేను సరిగ్గా చేయట్లేదని చెప్పి ఆవిడ కూడా ఒక చేయి పెట్టి మామిడికాయలు అయితే కడుగుతున్నారు. కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా మనం కోసుకోవాలి. ఈ సాల్ట్ నేనైతే ఇలాగా మామిడికాయలు కడిగి ఇచ్చేస్తున్నాను. మా అమ్మగారు అయితే ముక్కలుగా కోస్తున్నారు పాపం. అది కొయ్యను కట్టవను అరుస్తుంది మామిడికాయ. అయినా సరే మా అమ్మ బలంగా కోసేస్తుంది. తెగట్లేదమ్మా. టెంక్ వచ్చేసింది సార్. మంచికాయ టెంక్ వచ్చేసింది అనుకోండి. కోసిన వెంటనే అది మంచికాయ అంట. టెంక రాకపోతే ముదరకాయ అన్నమాట. బాగోదు పచ్చడి పెట్టుకోవడానికి. మన ఇంట్లో కోసిన ముక్కలన్నీ ఇలా స్టీల్ దాంట్లో అయితే వేసుకోవాలన్నమాట. కానీ ఆ ప్లేట్ కూడా శుభ్రంగా కడిగి ఎండబెట్టుకోవాలి. బాగా ఎండబెట్టుకొని అప్పుడు ముక్కలు వేసుకోవాలి. ఈ ముక్కలకు అసలు తడి అంటుకోకూడదు. తడి అంటుకుంటే పచ్చడి పాడవుతుంది. అర్థమైందా? ఉప్పు వేసుకుని కళ్ళుప్పుని మిక్సీ పెట్టుకొని వేసుకుంటే బాగా తొందరగా స్ప్రెడ్ అవుతుంది అన్నమాట పచ్చడి అంతటికి. అది కళ్ళుప్పు అనుకోండి, అది కొంచెం కరగడానికి టైం పడుతుంది. ఆ ఉప్పు వేసి నేను శుభ్రంగా అయితే తిప్పుతున్నాను. అలాగే ఈ ఆవాలు దంచుకొని ఆ పొడి కూడా అందులో వేసుకోవాలి. కారం అనేది ప్రత్యేకంగా మనకి పచ్చడి చేసుకోవడానికి బయట అయితే అమ్ముతారు ఫ్రెండ్స్. మా అమ్మగారు ఏం చేశారంటే మిరపకాయలని కారం పట్టించి పచ్చడి కారం అయితే రెడీ చేశారనమాట. ఇప్పుడు ఆ కారమే మేము యూజ్ చేస్తున్నాం. చూసేయండి. ఎందుకంటే ఇందులో ఏ కలర్ వేయరు. మనం బయట తీసుకునే కారం అయితే కలర్స్ కట్ట కలిపేస్తుంది, ఆరోగ్యానికి మంచిది కాదు. కాబట్టి మేము ఇంట్లోనే కలర్ వేయకుండా కారం అనేది ప్రిపేర్ చేసుకున్నాం. ఇప్పుడు మా అమ్మగారు అయితే కారము, ఆవాల పొడి, సాల్టు అన్నీ వేసి బాగా తిప్పుతున్నారన్నమాట. అలా తిప్పినప్పుడు పాపం మా అమ్మగారు చేతులకు మండిపోయని చెప్పి చాలా ఇదయ్యారు. మరి ఏం చేస్తాం, తప్పదు. కొత్త ఫుడ్ తినాలి. ప్రతి సంవత్సరం మామిడికాయ అనేది కంపల్సరీగా తినాలి. ఏ సీజన్లో ఉన్న ఫ్రూట్ ఆ సీజన్లోనే తినడం వల్ల ఆరోగ్యంగాను హెల్తీగాను ఉంటారన్నమాట. అలా చేస్తూ ఉంటున్నారు. ఇంకా ఆయిల్ యాడ్ చేయలేదు. కింద కూర్చొని అయితే బాగా దాన్ని అదంతా పట్టేలాగా కారం అన్నీ వేసేసి ఉప్పు వేసేసి అన్నీ చేస్తున్నారు. ఈలోపు ఆయిల్ కూడా వేయమని అడిగారనమాట. ఆయిల్ వేసాము. ఆయిల్ వేసాక ఇంకా దానికి ఇంకా ప్రెషర్కి ఆ మామిడికాయలు అన్నిటికీ పట్టేలాగా బాగా ఇచ్చేస్తున్నారనమాట. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఇలా చేయడం వల్ల అన్ని మామిడికాయలకి ఆ ఆయిలు, ఆవాల పొడి, సాల్టు, కారం, మెంతులు ఇవన్నీ అవుతాయి కదండి. అందువల్ల మనం ఎంత బాగా కలుపుకుంటే పచ్చడి అనేది అంత టేస్టీగా ఉంటుంది అన్నమాట. మనకైతే మా పల్లెటూరులో అయితే మామిడికాయ చెట్లకి బోళ్ళన్నీ ఉంటాయి. కానీ మనకి ఇక్కడైతే మనం అన్నీ కొనుక్కోవాలి. కాయ అయితే చాలా తీయగా ఉంది. పచ్చడి ఎలా వస్తుందో ఏటో అనుకున్నాను. పచ్చడి కూడా టేస్ట్ అయితే చాలా బాగుందండి. కొంచెం మా మమ్మీ చేతులు వేశారు. టేస్ట్ అయితే కూడా చాలా బాగుంది. నాకైతే నచ్చింది. ఫైనల్గా అంతా కలిపేసాక మా అమ్మగారు అయితే ఇలాగా స్టోర్ చేశారనమాట. అంటే పచ్చడి ఎంత పెట్టుకుని కొంచెమే పెట్టుకున్నాం. వారానికి ఒకసారి పెట్టుకుంటున్నాం. ఎక్కువ తింటామండి పచ్చడి మేము. ఎండ అయినా సరే పచ్చడి లేకపోతే మాకు మన వల్ల కాదు. ఆవకాయ అంటే ఊరిపోద్ది. మా ఇంట్లో పచ్చడి అయితే ఇలా చేసుకున్నాము. సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.